అపూర్వ గగన్ కంట పడకుండా శారద పూర్ణాహుతిని కూడా హోమంలో వేసి హోమాన్ని పూర్తి చేస్తుంది. అలా శారద చేత హోమాన్ని భూమి దగ్గరుండి పూర్తి చేయించేస్తుంది. తర్వాత కృష్ణప్రసాదం తీసుకొని దర్శనం చేసుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. అప్పుడే కృష్ణప్రసాద్ చేతులు కదిలిస్తూ ఉంటాడు. అది గమనించేసిన శారద, అమ్మ భూమి, మీ మావయ్య చేతులు కదిలిస్తున్నాడమ్మా, చూడమ్మా మీ మావయ్య కోలుకున్నాడు అని శారద చెప్తుంటే ఇక భూమి కూడా గమనించేసి, అవునత్తయ్య, మావయ్య చేతులు కదుపుతున్నాడు అంటే మావయ్యకి ఇక ఎలాంటి హాని లేదత్తయ్యా అని భూమి చెప్తుంది. అంతా ఆ శివయ్య దయ వల్లే మీ మావయ్య కోలుకున్నాడమ్మా. అపూర్వ గగన్ కంట పడకుండా ఎలాగో మనం హోమాన్ని పూర్తి చేయగలిగాము. ఇప్పుడు కూడా ఎవరి కంట పడకుండా వెంటనే మీ మావయ్యని ఇక్కడి నుంచి తీసుకువెళ్దాం భూమి అని శారద అంటుంది. లేదత్తయ్య, మనం దీపాలని వెలిగించిన తర్వాతే మావయ్యని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. దీపాలు వెలిగిస్తేనే కదా హోమం పూర్తి ఫలితం మనకు దక్కేది. హోమం కూడా అప్పుడే అత్తయ్య పూర్తిగా పూర్తయిపోయినట్లు అని భూమి చెప్తుంది. అమ్మ భూమి, ఇప్పుడు దీపాలు వెలిగించటం అంటే రిస్క్ ఏమోనని శారద అంటే, అత్తయ్య, ఇప్పటి వరకు ఆ శివయ్య మనకు దారి చూపించాడు కదా, ఇప్పుడు కూడా ఆ శివయ్య మనల్ని కాపాడుతాడు. భారమంతా ఆ శివయ్య మీద వేసి వెళ్ళి దీపాలు వెలిగిద్దాం పదండత్తయ్య అని భూమి చెప్పటంతో అలాగేనని శారద అంటుంది. అలా కృష్ణప్రసాద్ కోలుకున్నందుకు భూమి చాలా సంతోషంగా దీపాలని వెలిగిస్తూ ఉంటుంది.